హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న ఎస్పీఆర్ ట్రావెల్స్ బస్సు విజయవాడలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడికే చనిపోయారు. బెంజ్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అనంతరం ఫుట్పాత్ పై తీసుకెళ్లడంతో దానిపై నిద్రిస్తున్న 5గురు యాచకులు అక్కడికక్కడికే చనిపోయారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులుండగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 సాయంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే యలమంచిలి రవి, విష్ణువర్ధన్లు సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. హైవే 9-5 జంక్షన్ ఇది అవటం మూలంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ ఈ ప్రాంతంలో కూడా జరుగుతుంది. దానికి తోడు చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా లేకపోతే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి పనులు చేసుకోవడానికి భిక్షాటం చేయడానికి వచ్చేవి వాళ్ళు ఈ ఫుట్పాత్ మీద పడటం అది ఈ ప్రాంతంలో జరుగుతుంది. వీళ్ళందరికీ ఈ బస్సు స్పీడ్గా రావటం, బందర్ రోడ్లో వచ్చే ట్రాఫిక్ని తప్పించిపోయి హైవే దీని మీదకి ఎక్కిస్తున్నారు.